హాయ్. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత తీవ్ర రూపం దాలుస్తున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రస్థాయికి చేరుకుంటున్న వేళ రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్కు రష్యా తన అత్యంత శక్తివంతమైన TU-214PU కమాండ్ ఎయిర్ క్రాఫ్ట్ను పంపింది. అగ్రరాజ్యం అమెరికాకు గట్టి హెచ్చరికలు పంపేలా రష్యా ఈ అడుగు వేసింది. అసలు ఈ TU-214PU విమానం ప్రత్యేకత ఏంటి? ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న దాడుల తీవ్రత ఎలా ఉంది? పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్ ఘర్షణలు తీవ్రమవడంతో ఇరాన్కు రష్యా మద్దతుగా నిలిచింది. మాస్కో తన ఎలైట్ TU-214PU ఎయిర్బోర్న్ కమాండ్ పోస్ట్ విమానాన్ని ఇరాన్ రాజధానికి తరలించింది. ఈ పరిణామంతో ఈ ప్రాంతంలో ఘర్షణలు మరింత ప్రమాదకరమైన దశకు చేరుకున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతూ ఉన్న ఉద్రిక్తతల మధ్య ఈ విమానం టెహ్రాన్కు చేరుకుంది. జూన్లో డొనాల్డ్ ట్రంప్ సంధి ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గలేదు. ఇరాన్ లక్ష్యాలపై అమెరికా సైనిక చర్యలు కొనసాగిస్తున్న సమయంలోనే రష్యా ఈ కీలక అడుగు వేసింది. రష్యా తన కమాండ్ విమానాన్ని పంపడం మాస్కో, టెహ్రాన్ మధ్య ఉన్న బలమైన వ్యూహాత్మక బంధాన్ని సూచిస్తోంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిలో ఓడలపై దాడులు జరిగిన తర్వాత గత వారం ఇరుపక్షాల మధ్య దాడులు మళ్లీ మొదలయ్యాయి. ఈ భౌగోళిక రాజకీయ అనిశ్చితి సమయంలో రష్యా కమాండ్ విమానం రాక సైనిక సహకారానికి ప్రతీకగా నిలుస్తోంది. రష్యాకు చెందిన ఈ TU-214 విమానాన్ని డూమ్స్డే ప్లేన్ అని కూడా పిలుస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నత స్థాయి కమాండ్ విధుల కోసం అమెరికా ఉపయోగించే దేశాధ్యక్షుడి విమానంతో దీనిని పోలుస్తారు. సంక్షోభ సమయాల్లో గగనతలం నుంచే వ్యూహాలను సమన్వయం చేయడానికి రష్యా దీనిని ప్రత్యేకంగా రూపొందించింది. ఈ విమానం రష్యా ప్రెసిడెన్షియల్ వ్యూహాత్మక వైమానిక దళం కోసం ప్రత్యేకంగా తయారైంది. ఈ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడే ప్రభుత్వ అధినేతలు కీలక నిర్ణయాలు తీసుకునేలా అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. ఈ విమానంలో ఉన్న PU అనే అక్షరాలు రష్యన్ భాషలో ఫ్లయింగ్ కంట్రోల్ పోస్ట్ లేదా కమాండ్ పోస్ట్ను సూచిస్తాయి. సాధారణ ప్రయాణికుల విమానంలా కాకుండా దీని లోపల భాగం పూర్తిగా భద్రతా కమ్యూనికేషన్ వ్యవస్థలతో ఆధునీకరించి ఉంటుంది. రష్యా అగ్రనాయకత్వానికి ఇది గగనతల కమాండ్ సెంటర్గా సేవలందిస్తుంది. అత్యంత సురక్షితమైన రేడియో వ్యవస్థలతో రష్యా అధ్యక్షుడి పర్యటనలు, ప్రభుత్వ విధులకు ఇది రక్షణగా నిలుస్తుంది. ఈ అధునాతన విమానం గంటకు సుమారు 850 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఒకే విడతలో దాదాపు 6500 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది. రష్యా VIP కమాండ్ విమానాల్లో ఇది అత్యంత కీలకమైనదిగా గుర్తింపు పొందింది. దీని తదుపరి సైనిక వేరియంట్ అయిన TU-214PU SBUS అదనపు కమ్యూనికేషన్ సామర్థ్యాలను కలిగి ఉంది. పశ్చిమాసియాలో పోరాటం కొనసాగుతున్న సమయంలోనే ఈ విమానం ఇరాన్ చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికాకు గట్టి సమాధానం చెప్పేందుకే రష్యా ఈ విమానాన్ని పంపిందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తూ ఉన్నారు. పశ్చిమాసియాలో ఇరాన్ దళాలు అమెరికా స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడుతున్నాయి. కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్ బేస్లోని ఇంధన ట్యాంకులు, పేట్రియాట్ వైమానిక రక్షణ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. అలాగే అహ్మద్ అల్ జాబర్ ఎయిర్ బేస్లోని వ్యూహాత్మక FPS రాడార్ వ్యవస్థను కూడా కూల్చేసినట్టు తెలిపింది. అమెరికాకు కువైట్ కీలక మిత్రదేశంగా ఉంది. వాషింగ్టన్ దాని మిత్రదేశాలకు హెచ్చరికలు పంపడానికే రష్యా తన సైనిక విమానాన్ని మోహరించింది. తాను ఇరాన్కు అండగా ఉన్నానని, ఉన్నత స్థాయిలో సమన్వయానికి సిద్ధంగా ఉన్నానని రష్యా సంకేతాలు పంపించింది. ఈ సైనిక మోహరింపు ద్వారా ఇరు దేశాల మధ్య ఇంటెలిజెన్స్ షేరింగ్, దౌత్యపరమైన మద్దతు, సైనిక సంప్రదింపులు జరిగే అవకాశం ఉంది. వాషింగ్టన్పై ఇరాన్ చేపట్టిన కంటికి కన్ను ఆపరేషన్లో భాగంగానే ఈ దాడులు జరిగాయి. అమెరికా సైనిక చర్యలకు ప్రతీకారంగానే తమ అంతరిక్ష దళాలు ఈ దాడులు నిర్వహించినట్లు IRGC వెల్లడించింది. బహ్రెయిన్లోని షేక్ ఈసా ఎయిర్బేస్లోని హెలికాప్టర్ నిర్వహణ కేంద్రాలు, P-8 విమాన హ్యాంగర్, అమెరికా సైనిక డ్రోన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ పేర్కొంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మార్గంలో వెళ్లే నౌకలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగానే తాము సైనిక చర్యలు ప్రారంభించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. వాణిజ్య నౌకలు, పౌరులపై దాడులు చేసే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే తమ దాడుల ఉద్దేశమని అమెరికా సైన్యం స్పష్టం చేసింది. కమాండర్ ఇన్ చీఫ్ ఆదేశాల మేరకు ఇరాన్పై మరిన్ని దాడులు ప్రారంభించినట్లు సెంట్కామ్ ప్రకటించింది. అమెరికా దాడులు తీవ్రతరం చేయడంతో రష్యా నేరుగా రంగంలోకి దిగడం పశ్చిమాసియాలో కొత్త యుద్ధ మేఘాలను కమ్ముకునేలా చేస్తోంది. అగ్రరాజ్యాల ప్రత్యక్ష ప్రమేయంతో ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు పూర్తిగా ప్రమాదంలో పడ్డాయి.